హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు క్యాబేజీ పకోడీలు చేసుకుందాం. క్యాబేజీ పకోడీలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజీలు ఇలా సన్నగా తరిగేసుకోవాలి. క్యాబేజీలు ఇలా తరుక్కుని ఇందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. అల్లమును పచ్చిమిరకాయలు తింటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం పచ్చిమిరకాయలు కొట్టాను పేస్ట్. సరిపడా సాల్ట్ వేస్తున్నాను. జీలకర్ర ఈ పేస్ట్ వేసాం. శనగపిండి వేస్తాను. కరివేపాకు కూడా వేస్తాను. సరిపడా శనగపిండి వేసుకుని కలుపుకోవడమే. కొంచెం కార్న్ ఫ్లోర్ పిండి వేస్తున్నాను. నూనె లేకుండా కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని కలుపుకోవడమే. కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ లోపు ఆయిల్ కాగుతూ ఉంటుంది. కొంచెం నూనె పెట్టాను. మనం పిండి కలుపుకునేలోపు ఆయిల్ వేడెక్కుతుంది. కొంచెం కారంగా ఉంటుంది కనుక కొంచెం కారం కూడా వేస్తున్నాను. అంటే ఇది మనం అన్నంలో కూడా వేసుకోవచ్చు. మనం స్నాక్స్ కింద తినొచ్చు. మనం అన్నంలో కూడా వేసుకోవచ్చు. కొంచెం సేపు అలా ఉంటే ఇదే వాటర్ కలపక్క లేకుండా వాటర్ వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు అలా కలిపి ఉంచేసుకుని మనం భోజనం చేసే టైంకి మనం వేసుకుంటే పకోడీలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఆయిల్ కూడా లాగదు. అందుకని కొంచెం ఆయిల్ వేసాను వాటర్ వేయకుండా. పిండి నానింది. ఇప్పుడు 10 నిమిషాలు అలా ఉంచాను. ఇంకా ఇలా వచ్చింది. మనం కొంచెం అన్నం తినేటప్పుడు వేసుకోవచ్చు. కాస్త పిండి ఉంచేసుకుని మధ్యాహ్నప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేస్తూ ఉంటాను. కొంచెం అన్నంలోకి పడుకుని లేచాక మధ్యాహ్నం కూడా వేసుకు తినచ్చు. ఇట్లా ఆయిల్ ఆగదు పెద్ద. నూనె కాగింది. పొడి పొడిగానే ఉంచుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ నూనె లాగేస్తుంది. శనగ నూనె అందుకని కొంచెం
మెల్లిగా కొంచెం ముందు కదపకుండా ఉంచాలి. కొంచెంసేపు ఆగి వేగాక కదుపుకోవచ్చు. ఫస్ట్ వాయి కదా, కొంచెం అందుకే లేట్ అయింది. ఫస్ట్ వాయి కదా, అందుకని కొంచెం లేట్ అయింది. తీసేస్తున్నాను ఇంకా. ఇది మూడో వాయి వేసాను. లెంగ్త్ ఎక్కువైపోతుందని మీకు వేయడం చూపించలేదు. 3 వాయిలు అయింది పిండి. చక్కగా కరకరలాడుతూ చక్కగా వచ్చాయి. ఇప్పుడు ఇవి అన్నంలోనైనా తినొచ్చు, ఒత్తినోడినైనా మధ్యాహ్నం స్నాక్స్ కిందైనా తినొచ్చు. సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ఇలాగా క్యాబేజీ పకోడీలు చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.